హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 15వ భాగాన్ని వినేద్దాం. బృంద ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని దేవ్ వైపే చూసింది. అంటే అదే ఇంట్లో పని ఉంటుందిగా అంటున్నాను అన్నాడు దేవ్. బృంద తెలిసిపోయిందేమో అనుకున్నా అని రిలాక్స్ అయింది. బృంద టెన్షన్ దేవ్ ఆట పట్టించడం చూసి అందరూ నవ్వుకున్నారు. మీరా మాత్రం డల్లుగా ఉంది. రాజేష్ గుర్తుకొచ్చి, గాయస్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మనకి ఈ ఆపరేషన్లో హెల్ప్గా ఉంటాడు అని ఒక ఆఫీసర్ని మన టీంలో చేర్చారు. కుమార్, అవునా, ఎవర్రా అతను అన్నాడు. అతనెవరో చెప్పే ముందు అతని ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాలి మీకు. మీ అందరికీ లాస్ట్ మంత్ జరిగిన ఆశ్రమంలో మిస్ అయిన పిల్లల కేసు గురించి తెలుసు కదా. హారా, అందులో చాలామంది పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా టాక్ వచ్చింది కదా అన్నాడు రాజ్. యా ఎగ్జాక్ట్లీ. ఆ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని పైనుండి ఎన్ని ప్రెషర్స్ వచ్చినా వినకుండా ఆఖరికి తన ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆ కేసుని వదలకుండా అట్ లాస్ట్ ఆ కేసుని సాల్వ్ చేసి ఎంతోమంది పిల్లల ప్రాణాలు కాపాడాడు. తననే ఇప్పుడు మన టీంలోకి పంపారు. బృందా కూడా విన్నది ఆ కేసు గురించి. ఇప్పుడు అతని గురించి చెప్తుంటే చాలా సిన్సియర్ అనిపించాడు. ఇంతకీ అతని పేరేంట్రా అన్నాడు రాజ్. దేవ్ మీరా వైపే చూస్తూ రాజేష్ అన్నాడు. అప్పటిదాకా దేవ్ చెప్పేది వింటున్న మీరా రాజేష్ పేరు రాగానే టక్కున తల ఎత్తి దేవ్ వైపే చూస్తుంది. దేవ్ అది గమనించి ఎటో చూస్తున్నాడు. అతనెవరో కాదు, మాతో ఫుట్బాల్ గేమ్ ఆడారుగా జేకేఎం కాలేజ్ వాళ్ళ టీం లీడే రాజేష్. ఓ అతనా అన్నారు అందరూ. మీరా మాత్రం దేవ్ వైపే చూస్తుంది. తన మనసులో ఎంతో బాధ. దేవ్ మనసులో, సారీరా, నీ లైఫ్ బాగుండాలని ఇలా చేస్తాను, ఇప్పుడు నువ్వు బాధపడిన తర్వాత హ్యాపీగా ఉంటావు అని మీరా కోసం అనుకొని అలానే ఉన్నాడు దేవ్. అవునరా, శేఖర్ సార్ ఎప్పుడు మన టీంలో కొత్త వాళ్ళని అలో చేయరు కదా, మరి ఇప్పుడేంటి అన్నాడు రాజ్. దేవ్ తడబడుతూ, అది ఇది చాలా పెద్ద కేసు కదా, తన హెల్ప్ మనకు అవసరం అవుతుందని అలో చేశారు. ఇంతకీ తను ఎప్పుడొస్తాడరా అన్నాడు కుమార్. ఈ పాటికి వచ్చేస్తుండాలి, తనకి కూడా ఇక్కడే స్టే, అదిగో వచ్చేస్తాడు. ఆ మాటతో అందరూ గుమ్మం వైపే చూశారు. 6 అడుగుల ఎత్తు, 6 feet బాడీ, డోర్ దగ్గర ఉన్నందువలన సూర్యకిరణాలు పడి మెరుస్తున్న మేని ఛాయ. అబ్బబ్బా, చూడగానే సూపర్ అనిపించేలా ఉన్నాడు రాజేష్. మీరా రాజేష్ని చూడగానే మనసంతా సంతోషంగా ఉన్నా తన వాడు కాదు అలా అనుకోవడం తప్పు అని లోపలే కుమిలిపోతుంది. కానీ అన్నేళ్ల తర్వాత రాజేష్ని చూడడం వల్ల తన బాధ అంతా గుర్తుకొచ్చి అది కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. గర్గల్స్ తీసి స్టైల్గా నడిచి వీళ్ళ దగ్గరికి వస్తుంటే మీను అయితే అలానే గుడ్లప్పగించి మరీ చూస్తుంది. పక్కనే ఉన్న రాజ్ మీనుని కదిపి, గుడ్లు బయటకు వచ్చేగలవు, జాగ్రత్త, పిల్లగాడికి దిష్టి పెట్టకు అన్నాడు. మీను మూతి తిప్పుకొని నిల్చుంది. రాజేష్ వీళ్ళ దగ్గరికి రాగానే దేవ్ హక్ చేసుకుని, హౌ ఆర్ యూ అన్నాడు. యా చాలా బాగున్నాను అని మీరా వైపే చూస్తూ చెప్పాడు రాజేష్. తర్వాత ఒక్కొక్కరుగా అందరూ రాజేష్ని హక్ చేసుకుని విష్ చేశారు. లల్లి, బృంద, మీనులు షేక్ ఇచ్చారు. లాస్ట్కి మీరా మిగిలింది. రాజేష్ అడుగులు మీరా వైపు పడుతుంటే అప్పటిదాకా రాజేష్ని చూస్తూ బాధపడుతున్న మీరా రాజేష్ అడుగులు తన వైపు పడుతుండడంతో మనసులో అలజడిగా అనిపించి బాడీ మొత్తం చిన్నపాటి షివరింగ్కి గురైంది. రాజేష్ కూడా చాలా ఏళ్ల తర్వాత మనసైన నెచ్చిల్ని చూసిన ఆనందంలో తన రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ మీరా ముందు నిల్చొని చేయి చాపాడు. రాజేష్ మనసులో, ఒకసారి అపార్థం చేసుకుని దూరం చేసుకున్నాను, ఈ ఒక్కసారి నన్ను నమ్మి నీ చేయిని అందివు, ప్రాణం పోయే వరకు వదలను అనుకున్నాడు. మీరా ఆ చేతిని చూస్తూ మనసులో, అదే చేతిని జీవితాంతం నీ తోడుగా నేను ఉండడానికి నాకై నువ్వు ఉన్నావని చెప్పినట్టుగా ఇస్తే సంతోషంగా నీ చేతిలో చెయ్యి వేసేదాన్ని అని తన చెయ్యి ఇవ్వకుండా నమస్కారం చేసింది. మీరా చేసిన పనికి నవ్వుకొని తను కూడా తిరిగి నమస్కారం చేశాడు. దేవ్ కూడా మీరా చేసిన పనికి నవ్వుకొని, రా రాజేష్ కూర్చో అన్నాడు. రాజేష్ వెళ్ళి మీరాకి ఆపోజిట్గా కూర్చున్నాడు. అందరూ కూర్చున్నాక రాజేష్ కూడా స్నాక్స్ ఇచ్చి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూనే రాజేష్ షర్ట్ కొంచెం పక్కకి జరగడం వల్ల అక్కడున్న ఎం అనే పచ్చబొట్టు చూసి, రాజేష్ ఆ పచ్చబొట్టు ఏంటి అన్నాడు రాజ్. అప్పుడు చూశారు రాజేష్ హార్ట్ మీద ఎం అనే పచ్చబొట్టు. అది చూసిన మీరాకైతే ఇంకా ఏడు బాగలేదు. పరుగున వాష్రూమ్లోకి వెళ్ళింది. మీరా ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలిసిన దేవ్, రాజేష్లు ఒకరొకరు చూసుకొని బాధగా మీరా వెళ్ళిన వైపే చూస్తున్నారు. అందరూ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే బృందాకి మనసంతా బాధగా అనిపించడం, మీరా అలా వెళ్ళిపోవడంతో తను ఏదో బాధలో ఉందనిపించి దేవ్ వైపు చూసేసరికి తను బాధగా కూర్చొని. సరే మీరా దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఎందుకో రాజేష్ వైపు చూసేసరికి తన ఫేస్ అంతా బాధగా ఉండి కంట్లో నుంచి నీళ్లు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఎవరూ చూడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళింది. అది దేవ్ గమనించాడు.
మనసులో, నాకు తెలుసు బృంద నువ్వు వెళ్తావని. మీరా బాధలో ఉంటే నువ్వు మాత్రం ఎలా హ్యాపీగా ఉంటావు. లోపలికి వెళ్ళిన బృందాకి వాష్రూమ్ నుంచి ఏడుపు వినిపించడంతో ఫాస్ట్గా వెళ్ళి డోర్ కొట్టింది. మీరా కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా బృంద తన వైపే చూస్తుంది. మీరా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతే బృంద మీరా చేయి పట్టుకుంది. మీరా ఆగి బృందా వైపు చూసి ఇక ఏడుపు ఆపుకోలేక బృందాని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది. బృంద మీరాని ఓదార్చుతూ మీరా కన్నీరు చూసి తనకి తెలియకుండానే ఏడ్చేస్తుంది. కాసేపు మీరాని అలానే ఏడవనిచ్చి తన కొంచెం కుదుట పడ్డాక మీరా ఇటు చూడు అంది బృంద. మీరా బృందా వైపు చూస్తుంది. తన కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. బృంద కళ్ళల్లో కూడా నీళ్ళు ఉండడం చూసింది మీరా. ఏమైంది అంది బృంద. మీరా ఏడుస్తూనే రాజేష్ గురించి మొత్తం చెప్పింది. అంతా విన్న బృంద ఇందాక మీరా వెళ్ళిపోయాక రాజేష్ బాధపడడం గమనించి ఎక్కడో ఏదో జరిగింది, రాజేష్ మీరాని ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది అని ఇందాక మీరా వెళ్ళిపోయాక రాజేష్ ఎలా ఉన్నాడో తనకు చెప్పింది. నువ్వు ఆ రోజు రాజేష్ ప్రపోజ్ చేయడం చూశానన్నావు కదా, అప్పుడు అతని కళ్ళల్లో నీకు నిజమైన ప్రేమ కనిపించిందా లేక నిన్ను ఫాలో అయినప్పుడు కనిపించిందా అంది బృంద. మీరా ఆలోచిస్తూ నన్ను ఫాలో అయ్యేటప్పుడు తన కళ్ళల్లో నా మీద అంతులేని ప్రేమ కనిపించింది. ఆ రోజు కాఫీ షాప్లో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు అసలు ఏ ఫీలింగ్ లేదు తనలో. సో రాజేష్ ఆమెని నిజంగా లవ్ చేయలేదు. ఎవరైనా భయపెట్టి అలా చెప్పించి ఉండాలి, లేదా ఏదైనా బెట్ అయినా అయి ఉండాలి అంది బృంద. రాజేష్ భయపడే రకం కాదు, సో ఏదైనా బెట్ అయి ఉండాలి అంది. మరి తన ఫ్రెండ్ బయట ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు, రాజేష్ లవ్ సక్సెస్ అయింది అని, మోక్ష అని తన లవర్ నేమ్, ఆ నేమ్నే తన పచ్చబొట్టు వేయించుకున్నాడు ఎం అని. అప్పుడే ఎం ఫర్ మోక్ష కాదు, ఎం ఫర్ మీరా అనుకుంటూ లోపలికి వచ్చాడు దేవ్. బృంద మీరా టక్కున తల తిప్పి దేవుని చూస్తారు నమ్మలేనట్లుగా. అవును, రాజేష్ లవ్ చేసింది నిన్నే అని ఆ రోజు వాళ్ళు ఆడిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్ గురించి చెప్పాడు దేవ్. మీరా ఆనందానికి అవధులేవు. రాజేష్ ప్రేమించింది తనని, ఇక తన ప్రేమ తనకే సొంతమని తలుచుకుంటుంటే మనసంతా సంతోషంగా నిండిపోయింది. మీరా హ్యాపీనెస్ని చూసి బృంద దేవులకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. బృంద అయితే ఎగ్జైట్మెంట్లో దేవుని హక్ చేసుకుంది. దేవ్ బాబు అయితే ఫ్రీజ్ అయిపోయాడు. మీరాకి ఆనందం ఒకవైపు అయితే దేవ్ బృందాలని అలా చూసి ఇంకా ఆనందంగా ఉంది. ఈలోపు బయట నుంచి రే మేము కూడా ఉన్నాంరా, ఇక్కడ చిన్నపిల్లలంరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లోపలికి వచ్చేసరికి బృంద ఏం చేస్తుందో గుర్తుకొచ్చి దేవ్ నుంచి దూరం జరిగింది. దేవ్ బయటే వాళ్ళ ఫ్రెండ్స్కి రాజేష్ మీరాల లవ్ గురించి ఎందుకు అలా అయిందో మొత్తం చెప్పాడు. లోపలికి వచ్చిన రాజేష్ మీరా ముందుకు వెళ్ళి నిల్చోగానే మీరా రాజేష్ని హక్ చేసుకోబోయిందల్లా ఆగి అలానే ఉంది. రాజేష్ మీరాని హక్ చేసుకోవడానికి హ్యాండ్స్ చాపగానే మీరా వాటిని తోసేసి ఎవరండి మీరు అంది. రాజేష్ తనే లవ్ చేస్తున్నాడని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అయ్యి లవ్ యూ టూ చెప్తుందనుకుంటే ఇలా ఎవరు నువ్వు అని షాక్ ఇవ్వడంతో అందరూ అలానే షాక్ అయి చూస్తున్నారు మీరాని. బృంద దేవులు తప్ప. దేవుకి తెలుసు మీరా గురించి అంత ఈజీగా ఒప్పుకోదని. ఇక బృంద తన ఆలోచనలు తాను అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తను కూడా అలాగే ఉంటుంది కాబట్టి షాక్ అవ్వలేదు. మీరా నేను నిన్నే లవ్ చేస్తున్నాను అది అన్నాడు రాజేష్. కానీ నేను నిన్ను లవ్ చేయలేదు అని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. తను అలా వెళ్ళిపోగానే రాజేష్ బాధగా అక్కడే కూర్చున్నాడు. దేవ్ వెళ్ళి భుజం మీద చేయి వేయగానే తను హక్ చేసుకుని ఏడ్చేస్తాడు. బృంద వాళ్ళ దగ్గరకు వచ్చి రాజేష్తో మీరా మిమ్మల్ని లవ్ చేస్తుంది, మీరు ఆ రోజు ఆవేశంలో మీ ఫ్రెండ్ రెచ్చగొట్టారని అలా వేరే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడంతో తన కోపంగా ఉంది, తన్ని కూల్ చేసే బాధ్యత మీదే. రాజేష్ పైకి లేచి బృందాకి థ్యాంక్స్ చెప్పి ఇక నుంచి రాజేష్ లవ్ అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు. ఇక్కడ ఇలా మాట్లాడుకుంటుంటే దేవ్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు మీరా రాజేష్ విషయంలో రియాక్ట్ అయినట్టే తర్వాత బృంద నా విషయంలో కూడా అలానే రియాక్ట్ అవుద్ది, అప్పుడు ఎలా బుజ్జగించుకోవాలి? దేవ్ ఆలోచన అర్థమై నన్ను చూసి ఫాలో అవుదాం అనుకుంటున్నావేమో, అంత లేదు కాపీ క్యాట్ అంటుంది బృంద నిన్ను అలా చేస్తే అని దేవుకి మాత్రమే వినిపించేలా చెప్పాడు రాజేష్. అలా సరదాగా మాట్లాడుకుని రాజేష్ నెక్స్ట్ ఏం చేయాలో అందరూ బాగా థింక్ చేస్తుంటే బృంద ఐస్ క్రీమ్ ప్లాన్ చెప్పింది. ఆహా, ఇప్పుడే వెళ్ళి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు రాజేష్. హలో, ప్లాన్ నాది, సో నాకు కూడా ఐస్ క్రీమ్స్ అంది బృంద. అందరూ తల కొట్టుకుని నీకు ఇదేం పిచ్చే, ఐస్ క్రీమ్ ఇస్తే చాలు బిన్ లాడెన్ కూడా మంచోడంటారే మీరు. బృంద కోపంగా రాజేష్ని చూసి మా మీరాకి వేరే సంబంధం చూస్తాను అని మీరా అనుకుంటూ లేచింది. తల్లి నీకు దండం, అంత పని చేయకు, నీకు ఎన్ని కావాలంటే అని ఇప్పిస్తానులే అని బయటికి వెళ్ళాడు రాజేష్. దేవ్ వీళ్ళని చూసి నవ్వుతూ
నెక్స్ట్ కేస్ మ్యాటర్లో ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు. రాజేష్ ఐస్ క్రీమ్ తీసుకెళ్లి మీరా ముందు పెట్టాడు. తన మొహం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా డోర్ చాట్ నుంచి ఫస్ట్ బృంద హెడ్ కింద దేవ్, కుమార్, లల్లి, రాజ్ ఇలా వరుసగా హెడ్స్ పెట్టి తొంగి తొంగి చూస్తున్నారు. రాజేష్ ఏం చేయాలా అన్నట్టు వీళ్ళ వైపు చూసేసరికి బృంద మైక్ లాగా హ్యాండ్ తిప్పుతూ పాట పాడు పాడు అని సైగ చేసింది. రాజేష్ ఓకే అని మీరా వెనకే వెళ్తూ అక్కడే నిల్చొని పాట పాడుతుంటే బృందా వెళ్ళి వెనక నుంచి ఒక తన్ను తనింది. అంతే అక్కడే ముందుకు పడ్డాడు. దేవ్ వెళ్ళి బృందాన్ని ఆపితే రాజు వాళ్ళు రాజేష్ని పట్టుకున్నారు. ఏమైంది అలా కొట్టావు? బాగానే కూల్ చేసుకుంటున్నాను కదా అని కింద పడ్డప్పుడు చెయ్యి గీసుకున్నట్టు అనిపించి అది చూసుకుంటున్నాడు రాజేష్. నీ బొందరా నీ బొంద, అది వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నీలో నువ్వే పాడుకునేదానికి ఇక్కడి దాకా రావడం ఎందుకు? పోయి దాని దగ్గర పాడు అంది బృంద. ఓకే ఓకే కూల్, ఇప్పుడు చూడు ఎలా పాడేస్తాను అనేసి అన్నాడు రాజేష్. దాన్ని పడేస్తావో లేక నువ్వే కింద పడతావో చూస్తానుగా అంది బృంద. రాజేష్ దేవ్ వైపు చూసి నన్ను తక్కువ అంచనా వేస్తుంది, చెప్పు మన గురించి, మన ట్రాక్ రికార్డింగు అన్నాడు. ఏహే ఆపు, నువ్వు నీ ఎదవకోల, నీ ట్రాక్ రికార్డు ఏదైనా అమ్మాయిల విషయంలో అందరూ జీరోని. ట్రాక్ రికార్డు తొక్క తోటకూర కట్ట అన్నావు, ఇప్పుడు ఏమైంది? తన్ని కూల్ చేయగలిగావా అంది బృంద. ముందు పోయి దాని సంగతి చూడు, ఇక్కడుండి ఈ సోది కాదు. రాజేష్ బిక్కమొహం వేసుకుని దేవ్ వైపు చూసేసరికి ఈ విషయంలో నేను నీకంటే దారుణం రా అన్నట్టు మొహం పెట్టాడు. రాజేష్ ఫ్యూచర్లో నీ పరిస్థితి ఏంటో అని దేవ్ వైపు చూస్తూ మనసులోనే అనుకున్నాడు. దేవ్కి అర్థమై గుర్రున చూసేసరికి అక్కడి నుంచి జంప్ అయ్యాడు. అప్పుడే మీరా డ్రెస్ చేంజ్ చేసుకుని రాజేష్కి ఇష్టమైన కలర్ వేసుకుని బయటకు వచ్చింది. రాజేష్ తన్ని చూస్తూ మీరా ముందు మోకాల మీద కూర్చుని క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు, క్షణంలో వచ్చే చావు నిజమైనప్పుడు, నీ మీద నాకు క్షణంలో పుట్టిన ప్రేమ కూడా అంతే నిజం. నీ కోపం ఇష్టం, నీ అలక ఇష్టం, నీ నవ్వు అంటే ఇష్టం, నీ ప్రేమ ఇష్టం, నీ అల్లరి ఇష్టం, నీ అమాయకత్వం ఇష్టం, నీ మనసు ఇష్టం, నువ్వంటే ఇష్టం, ఈ లోకాన్ని మర్చిపోయేంత నువ్వంటే ప్రేమ, నా ప్రాణాన్ని విడిచే అనే మాట పూర్తి కాకుండానే మీరా మోకాల మీద కూర్చుని ఏడుస్తూ రాజేష్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ అని అన్ని ఏళ్ళు తనలో దాచుకున్న బాధ మొత్తం పొయ్యేలా ఏడ్చింది. రాజేష్ కూడా మీరాని హక్ చేసుకుని అన్ని రోజుల వాళ్ళ బాధ పొయ్యేలాగా ఏడ్చాడు. వీళ్ళని అలా చూసి అక్కడున్న అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. మీరాకి ఎలా అయితే కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయో బృందాకు కూడా అలానే వస్తున్నాయి. అది చూసి దేవ్ బృందా చేతిని పట్టుకోగానే తన భుజం మీద వాలిపోయింది, స్పృహ కోల్పోయింది. ఇటు మీరా కూడా రాజేష్ భుజం మీద వాలిపోయింది, స్పృహ కోల్పోయింది. దేవ్ కంగారుగా బృందాన్ని పట్టుకుని మీరా వైపు చూసేసరికి తను కూడా అలానే రాజేష్ మీద పడిపోయి ఉంది. బృందాని దేవ్ మీరాని రాజేష్ ఎత్తుకుని కంగారుగా రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. రాజ్ డాక్టర్కి కాల్ చేయగానే ఆవిడొచ్చి ఇద్దరిని చెక్ చేసి బాగా ఎమోషనల్ అయ్యారనుకుంటా, అందుకే ఇలా అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి బయటికి వెళ్ళింది. దేవ్ డాక్టర్ని పంపించి వస్తారని ఆమెతో పాటు బయటికి వెళ్ళాడు. దేవ్ వెనకే మీరా వాళ్ళ గురించి క్లియర్గా అడుగుదామని రాజేష్ కూడా బయటకు వచ్చి దేవ్ డాక్టర్ ఏదో మాట్లాడుకుంటుంటే అక్కడే ఆగి వింటున్నాడు. డాక్టర్ అంతా ఓకే కదా అన్నాడు దేవ్. హా దేవ్ అంతా ఓకే. ఇద్దరు బాగా ఎమోషనల్ అయ్యారు, వెంటనే ఎందుకో సంతోషంగా అయ్యారు. ఆ సంతోషం తట్టుకోలేక ఇలా అని ఏదో మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళిపోయాక ఆవిడ చెప్పింది ఆలోచిస్తూ రాజేష్ అని పిలిచాడు. రాజేష్ ఆశ్చర్యంగా నేను ఇక్కడే ఉన్నట్టు నీకెలా తెలుసు అని దేవుని అడుగుతూ తన ముందుకొచ్చాడు. తెలుసు, నువ్వు కూడా వినాలని ఆగాను అని బృంద మీరాల గురించి మొత్తం చెప్తాడు దేవ్. అంతా విన్న రాజేష్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఎవరు దేవ్ వాళ్ళు? నా మీరాకి అమ్మ ప్రేమ దూరం చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఇలా బాధపడడానికి కారణమైన వాళ్ళు ఎవరు అంటాడు రాజేష్. అదే మనం తెలుసుకోవాలి అని కాసేపు ఏదో మాట్లాడుకొని లోపలికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన కాసేపటికే బృంద మీరాలు కళ్ళు తెరిచారు. ఇద్దరు పక్కనే ఉండడం వల్ల ఒకరినొకరు చూసుకుని వెంటనే హాక్ చేసుకుని వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటున్నారు. అందరికీ కన్ఫ్యూజన్గా ఉంది. బృంద మీరా అసలు ఇంతవరకు మాట్లాడుకుని లేదు, కానీ ఇద్దరు ఇలా ఒకరి విషయంలో ఇంకొకరు రియాక్ట్ అవ్వడం ఏంటా అని దేవ్ రాజేష్లకు తప్ప మిగిలిన వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. మీరిద్దరు అసలు మాట్లాడుకోరు కదా, మరి ఏంటిది అన్నాడు రాజ్. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారు అని. వెంటనే దూరం జరిగారు. దేవ్ రాజేష్ రాజ్ వైపు తినేసేలా చూస్తూ కళ్ళ ముందు ఒకరు బాధపడితే అందరిలానే బృందా కూడా రియాక్ట్ అయింది అన్నాడు. మనం బాధలో ఉంటే ఓదార్పిచ్చిన వాళ్ళతో అన్నీ పంచుకుంటాం, అలాగే మీరా కూడా రియాక్ట్ అయింది. అందరూ ఆ మాటతో సాటిస్ఫై అయ్యారు, కానీ బృందా మీరా మాత్రం ఆలోచిస్తూనే ఉన్నారు. దేవ్ రాజేష్ వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లారు.
ఇటు దేవ్ధన్ ఆఫీస్లో. అన్నీ డెలివరీ చేసేసారా? ఇంకా ఏమైనా ఇవ్వాల్సింది ఉందా అన్నాడు దేవ్ధన్. అన్నీ వచ్చేసాయి సార్, ఇంకా పని మొదలు పెట్టడమే లేట్ అన్నాడు పిఏ. ఓకే, వర్క్ స్టార్ట్ చేయమని చెప్పండి అన్నాడు దేవ్ధన్. ఓకే సార్ అని బయటికెళ్ళి మోహన్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు పిఏ. సరే అని ఆ పనితో పాటు మన పని కూడా స్టార్ట్ చేయండి అన్నాడు మోహన్. ఓకే సార్ అన్నాడు పిఏ. జాగ్రత్త, వాడికి డౌట్ రాకూడదు, వస్తే మనం బ్రతకం అన్నాడు మోహన్. సరే సార్ అని ఫోన్ పెట్టేసి ఎవరికో మోహన్ చెప్పిన వర్క్ మెసేజ్ చేసి వెనక్కి తిరగగానే ఎదురుగా దేవ్ధన్ ఎర్రబడిన కళ్ళతో చూస్తూ నిలబడ్డాడు. దేవ్ధన్ని చూడగానే పిఏకి పై ప్రాణాలు పైనైపోయాయి. ఇక ఈ రోజే తనకి ఆఖరి రోజని అర్థమవ్వగానే భయంతో దేవ్ధన్ కాళ్ళ మీద పడ్డాడు పిఏ. దేవ్ధన్ కాలితో అతన్ని నెట్టేసి అతని కాలర్ పట్టుకుని పైకి లేపి, నాకు తెలుసురా, నాకు తెలియకుండా ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి అన్నీ నీకు అప్పగించినట్టు నటించా. ఏమనుకున్నారు ఈ దేవ్ధన్ అంటే? మీరు చేసేవి ఏవీ తెలియదనుకున్నారా? నిన్ను, నీ వెనక ఉన్న వాడిని, ఇద్దరిని మొదలను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అది ఇప్పుడు నిజమైంది. నా ఇంట్లో ఉన్న దొంగని, ఆఫీస్లో ఉన్న నిన్ను ఇన్నేళ్ళు పట్టుకోలేకపోయా అని పియ్యని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడే ఒక రూమ్లో కట్టేయమని తన మనుషులకు చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.